Nobody can stop this flow. Hallelujah. Hallelujah. చదవండి. మీరు చదువుతున్నప్పుడే దాని లోపల ఉన్న ఆత్మ యొక్క బలం విడుదలవుతుంది. హల్లెలూయా. 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 చదువుదామా? చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ఇప్పుడు అందరం కలిసి చదువు. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేద్దాం? చావునకు విధింపబడిన వారిని కాపాడుము. హల్లెలూయా. మీకు మాట చెప్పనా? ఎప్పుడైతే ఈ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుందో చావునకు విధింపబడిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నారు. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందనేవి ఈరోజు మనం చూడబోతున్నాం. ఎంతమందికి జ్ఞాపకర్తలుగా ఉండాలని ఉంది? ఆమేన్. హల్లెలూయా. మాట చెప్పనా? ఏ అధికారి అయినా మాటి మాటికి జ్ఞాపకం చేస్తే విసుగొస్తుందండి. ఈ లోకపు అధికారులకు ఏదైనా వచ్చి జ్ఞాపకం పదే పదే జ్ఞాపకం చేస్తుంటే ఏమంటారు? నాకు తెలియదా అంటామా? ఎవరో ఎందుకు, మనమే కదా. పదే ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. పదే వచ్చి ఇంకా 3 కాలేదు, 3 గంటలకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్ అనుకోండి, 12 గంటల నుంచే 3 గంటలకి ఇంజెక్షన్ ఇవ్వాలి. మేడం 3 గంటలకి ఇంజెక్షన్ ఇవ్వాలి. మళ్ళీ 1 గంటకి మేడం 3 గంటలకి ఇంజెక్షన్ ఇవ్వాలి. 2:30కి మేడం 3 అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? నేను చెప్పనా? మనం కూడా రియాక్ట్ అయ్యాల్సిన అవసరం లేదు. మనకెన్నున్న వాళ్ళకి కూడా కోపం వచ్చేస్తుంది. ఈవెన్ పక్క పేషెంట్లకు కూడా ఇరిటేషన్ వస్తుంది. ఏమంటారు? మేమందరం తీసుకోవట్లేదా రోజు? మీకు అర్థమవుతుందా? కానీ దేవుడు అలా కాదండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అలా కాదండి. జ్ఞాపకం చేసుకొనివాడు. చెప్పండి. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎవరిని? చావునకు విధింపబడిన వారిని. ఈ మాట ఎంత స్ట్రాంగ్ మాట తెలుసా? ఇక ఎవ్వరు కాపాడలేరండి వీళ్ళని అంటున్న వారిని, కళ్ళతో చూస్తున్నవే, అనుదినం దుఃఖపడుతున్నవే, ఈరోజు వారి గురించి ప్రార్థన చేయగలవా? చావునకు విధింపబడిన వారిని దయచేసి కాపాడయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భారమున్న హృదయం అయితే వెంటనే ప్రార్థన అందుకో. హల్లెలూయా. హల్లెలూయా. అందరం ఏకీభవిద్దాం. స్తోత్రం 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 రాజా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభా. నా తండ్రి, జ్ఞాపకకర్తలను నాయన యేసయ్య మీరు రేపుతున్న దేవానికి వందనాలు ప్రభా. నీ సన్నిధికి వచ్చి నాయన మేము మొరపెట్టుటకు నాయన యేసయ్య మీ యొక్క నామంన నాయన మేము చేరి రాగలుటకు మాకు ఇచ్చిన ధన్యతకై నీకు వందనాలు ప్రభా. మేము అర్హులమని యోగ్యులమని కాదయ్యా, మేము పొందుకున్న కృప, మేము పొందుకున్న క్షమాపణ, మేము పొందుకున్న నాయన నీ దయను నాయన యేసయ్య ప్రతి ఒక్కరూ నాయన యేసయ్య నాయన అనుభవించాలి, ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ సమయంలో నాయన మీరు మాకు నాయన జ్ఞాపకం చేస్తూ నాయన యేసయ్య ప్రార్థించమని చెబుతున్న వారి కొరకు మేము మొరపెడుతున్నాం ప్రభా. నాయన చావునకు విధింపబడిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి పట్ల నీ కృప కనికరము విస్తరింప చేయండి ప్రభువా. ప్రభా, మరి ఒక్క మారు వారిని దర్శించండి ప్రభా. మరి ఒక్క మారు నా తండ్రి యేసయ్య అయ్యా, వారు నా తండ్రి యేసయ్య నీ వైపు తిరుగులాగున నాయన యేసయ్య మీ యొక్క ఆత్మ కార్యము వారి జీవితంలో జరిగించండి ప్రభువా. అయ్యా నా తండ్రి యేసయ్య ఈ మానవ జీవితము, ఈ భూమి మీద అంతము నాయన మరణం అయితే ప్రభా నా తండ్రి
నిన్ను ఎరుగకుండా నాయన, నిన్ను కలిగి లేకుండా ప్రభా మరణించిన జీవితాలు అయితే వ్యర్థమే ప్రభా. అందుకనే నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నాయన, చావునకు విధింపబడిన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన యేసయ్య, వారి కొరకు నాయన యేసయ్య మేము ప్రార్థిస్తున్నామయ్యా. వారిని తిరిగి నాయన నీ నిత్య జీవములోనికి నడిపించుమని ప్రార్థిస్తున్నాం. ఆ విధమైన గొప్ప రెస్టరేషన్ వాళ్ళ లైఫ్లో మీరు కలుగ చేయుమని. అయా నా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడవు అంటే ఈ లోకంలో ముగిస్తున్న పరుగును నిత్యము మీరు కొనసాగించి నాయన యేసయ్య ధన్యతను మాకు ఇచ్చిన దేవుడవు. అది వారును పొందుకోవాలని ఈ ఘడియలో ఎవరి కొరకు మీరు మమ్మల్ని ప్రార్థించడానికి రేపారో వారందరి నిమిత్తం నీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తున్నామయ్యా. జ్ఞాపకం చేస్తున్నాం యేసయ్య. అయా మీ కనికరము, మీ కృప వారి పట్ల విస్తరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీ నిత్యమైన ఆ అద్భుతమైన ఆ ప్రణాళిక వారి ఎడల నాయన ప్రత్యక్ష పరచబడి వారును అందులో చేరినట్లుగా యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లాజరు చేరిన స్థలం దగ్గర నుండి ఈరోజు మనం చదువుతున్నప్పుడు వాక్య లేఖనముల్లో ధనవంతుడైన వాడు అడుగుతున్నాడండి, ఏమని? ఒక్క చిటికతో నీళ్లు ఇమ్మని. అబ్రహాము వకాల్తా తీసుకొని పలుకుతున్న మాట ఏంటి? అక్కడి నుంచి ఇక్కడికి రాకుండా, ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు రాకుండా మధ్యలో అగాధం ఉందయ్యా. నేనంటాను, ఆ స్థలంనకు, ఆ పరిస్థితికి ఇంకా చేరక ముందే ప్రార్థించడానికి ఈరోజు ప్రభు కృపనిస్తున్నారు. హల్లెలూయా. మీరు నమ్మండి, మీరు క్లెయిమ్ చేసుకోండి. ప్రతి పరిస్థితిలో క్లెయిమ్ చేసుకోండి, ప్రతి కుటుంబంలో క్లెయిమ్ చేసుకోండి. ఎవరెవరు దేవుని సన్నిధికి రాకుండా ఇదిగో అడ్డగింపబడుతున్నారో, ఎవరెవరైతే చావునకు విధింపబడిన వారి వలె పాపము కూరుకుపోయి ఉన్నారో వారందరిని గురించి ఈరోజు ప్రార్థించండి. అయ్యా కాపాడయ్యా, కాపాడండి తండ్రి. ఒకవేళ నేనే గనుక చెప్పండి, ఒకవేళ నేనే గనుక చావునకు విధింపబడ్డానేమో, నన్ను తప్పించండి తండ్రి. ఈ ప్రార్థన విడిచిపెట్టద్దండి, జ్ఞాపకం చేయండి, దేవునికి జ్ఞాపకం చేయండి. ఎందుకంటే ఒక సమయం ఉంది, ఏంటి తెలుసా? సమూయేలుతో కనుక ఇలా అంటున్నారు, సమూయేలు ప్రార్థించినా సరే నేను క్షమించను. ఒకవేళ సమూయేలే ప్రార్థించినా నేను క్షమించను అంటున్నారు. అటువంటి స్థాయికి చేరక ముందే ప్రార్థిద్దాం. ఆమేన్. పక్కవారితో చేయగలిపి చెప్పండి, ప్రార్థిద్దాం. మీరిద్దరు చేయగలపచ్చు. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు చేయి ఖాళీగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు ప్రార్థిద్దామని చెప్పండి. ప్రార్థిద్దాం. ఎవరి కొరకు? చావునకు విధింపబడిన వారి కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుంది చూడాలి మనం ఈరోజు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటారని చెప్పండి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. చేతులెత్తి చెప్దాం, దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. విషయంలోనికి వెళ్ళే ముందు మనం కొన్ని మాటల్ని వినాలి. మన హృదయాలని ప్రిపేర్ చేసుకోవాలి. మన ప్రాణాత్మ దేహంలను సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. మనిషట చేస్తున్న క్రియలు బయటికి కనిపిస్తాయి. నీకు ఎప్పుడైనా హృదయంలో ఉన్న ఆలోచనలు కనిపిస్తాయా? వినడానికి బాగోకపోయినా ఈ మాట సత్యమే. మా మమ్మీ ఇలా చెప్పేవాళ్ళు, ఏమనంటే మనిషి కడుపులో మాయ, పిట్ట కడుపులో పియ. ఎవరికి తెలియదట. అంటే పిట్ట వెళ్తూనే ఉంటుంది, ఎన్నిసార్లు అయినా వెళ్తూనే ఉంటుంది, వేస్తూనే ఉంటుంది రెట్ట. ఎక్కడి నుంచి వస్తుందో లేదు, పిట్ట మాత్రం ఇంతే. వింటున్నారా? చెప్పడానికి బాగోకపోయినా నిజమే అండి.
అదే దానికి డయేరియా అనుకోండి. దానికి ఏమైంది? డయేరియా వచ్చింది. ఇక ఆలోచించండి, ఇక జనరేషన్ లోపల నుంచి. అవునా? ఎవరన్నా ఆపగలరా దాన్ని? మనిషి కడుపులో మాయ కూడా బయటికి వచ్చేసేది డయేరియా వంటిది. ఎక్కువైపోయి ఇంకా దానికి ఆపుకోలేక ఆ మాయ అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు బయటకు కనిపిస్తూ ఉంటాయి. అంతవరకు తెలీదు. నేను చెప్పే విషయం ఏంటంటే, బయట కనిపించేంత వరకు ఆ మనిషి హృదయంలో ఉన్న మాయ, ఆ మనిషి హృదయం లోపల జరుగుతున్న ఏ ప్రక్రియ నీకు కనబడదమ్మా. కానీ దేవునికి అలా కాదు. ఆలోచనలో ఉండగానే ఆయనకి తెలుసు. అది ఇంకా తలంపుల స్టేజ్లో ఉండగానే ఆయనకి తెలుసు. ఆ మాటకొస్తే అది ఊహలో ఉండగానే ఆయనకి తెలుసట. హల్లెలూయా. ఊహలు ప్రోగ్రెస్ అయితే తలంపులు ప్రోగ్రెస్ అయితే ఆలోచన. నాకు వైట్ బోర్డ్ కావాలన్నయ్య నెక్స్ట్ వీక్ అంతా. రైట్, ఇక్కడ ఫిక్స్ చేసేసుకుందాం. ఇది బాగానే ఉందిగా పొజిషన్ మనకి. ఇక్కడ ఫిక్స్ చేసుకుందాం. రైటా? నెక్స్ట్ వీక్ అంతా మీరే అరేంజ్ చేయాలి. ఇక్కడ దాకా నా హైట్లో, అక్కడ కాదు. రైటా? ఏంటి ఎలాగా? ఆలోచనల కంటే ముందేంటి? తలంపులు. చెప్పాలి. తలంపుల కంటే ముందు ఊహలు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒక మనిషి కడుపులో ఆలోచనే మనకు తెలీదు, ఒక ఊహలేం తెలుసా? తెలీదండి. కానీ ఆ ఊహల గురించే దేవుడిస్తున్న ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం రండి. ఆదికాండం 6వ అధ్యాయం. ఇంకా బండి స్పీడ్ ఎక్కుతుంది. చెప్పు. బండి స్పీడ్ ఎక్కుతుంది. చెప్పాలి. ఇక బండి స్పీడ్ ఎక్కుతుంది. అప్పుడు ఫాలో అవ్వాలి. ఆమేన్. రైటా? రండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. వారి తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ ఎటువంటిదట? చెడ్డది. అది కూడా ఎటువంటిదట? కేవలం చెడ్డది. అమ్మ, ఆ వెనకాల చాక్ పీసులు ఉంటాయి డబ్బా, అందుకో. పెయింట్ కావాలంటే మళ్ళీ వేసుకుందాం. బోర్డుతో దాన్ని కవర్ చేసేద్దాం అని రేపే కొనేద్దాం. ఆర్డర్ పెట్టారా? స్తోత్రం. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. రైట్, కనిపిస్తుందా? అందరు ప్రేయర్ చేయండి. రవి వచ్చినంత తిట్టకూడదు. గ్రీన్ బాగుందా? గ్రీన్ కనిపిస్తుందండి. రైట్, ఓకే. ఇగో చెరిగిపో. ఓ థ్యాంక్ గాడ్. రైట్, మనుషుల యొక్క ఊహలట కేవలం చెడ్డదని దేవుడు చెప్తున్నారు. అటువంటి సమయం ఏం జరిగిందంటే, నోవాహు జల ప్రళయం వచ్చింది. అదంతా మనకు తెలిసిన విషయమే కదా. నోవాహు జల ప్రళయం గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారా? బైబిల్ చదువుతూ నోవాహు కాలంలో నీళ్ళు వచ్చాయట, ఇవన్నీ తెలియని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కనుక మనం కొంచెం ఫార్వర్డ్గా వెళ్ళిపోదాం. ఆ ఊహలు కూడా దేవునికి తెలుసు. చెప్పండి, ఆ ఊహలు కూడా దేవునికి తెలుసు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, దేవుని ఊహలు నీకు తెలుసా?
దేవుని తలంపులు నీకు తెలుసా? ఒక మనిషి ఆ మనిషిని చావుకు విధించారని నీకు తెలుసా? తెలీదు. అందుకే ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి. ఆమేన్. మన గురించి మనం, తర్వాత ప్రతి ఒక్కరి గురించి పలకన్నమాట. మన గురించి మనం, ప్రతి ఒక్కరి ప్రతి గురించి ఒక్కరి ప్రార్థన చేయాలి. చేద్దాం. ఆమేన్. చేద్దామని చెప్పండి. చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సో నోవాహు జలప్రళయం వచ్చింది. ఆ తర్వాత ఏమైంది అనే విషయాలు చూడబోతున్నాం. త్వరగా మనం చూసుకోవాలి కనుక ముందుకు వెళ్దాం. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనము. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్టు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. ఎంత వాగ్దానంతో కూడిన మాట అండి. ఎంత ఆదరణ పుట్టిస్తున్న మాట అండి. అసలు ఎటువంటి మాట చదివారా మీరు? లైట్గా అనిపించిందా? కాదు, అది లైట్గా అనిపించడానికి వీల్లేదు. చదవండి మళ్ళీ. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను ఏం చేశారు? జ్ఞాపకం చేసుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇందాక ఏం ప్రార్థన చేసాం? చావునకు విధింపబడిన వారి గురించి ప్రార్థన చేశామండి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటదో చూడబోతున్నాం. రెడీయా? ఆమేన్. హల్లెలూయా. దేవుడట నోవాహుని అతనితో కూడా ఉన్న జంతువులను పశువులను అన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నారట. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకుంటే జరిగేది ఏంటో తెలుసా? గాలి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. చూడండి. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయింది. హల్లెలూయా. 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 చాలా సార్లు మనం చాలా వర్తమానాలు వినింటాం. మనం క్రీస్తుని నమ్మడం, దేవునిలోనికి రావడం, ఇవన్నీ కూడా రక్షణ అనే పడవ ఎక్కడం అని విన్నారా? చాలా కామన్గా వినపడే మాట అది కదా. రక్షణ అనే ఓడ ఎక్కాము అని. ఈవెన్ దాని మీద పాటలు కూడా ఉన్నాయి. ఏదైనా వచ్చాక దాని మీద పాట మీకు? మైక్ ఇవ్వండి, చప్పట్లు. జడివాన జల ప్రళయం రాబోతుంది, త్వరగా రాబోతుంది. జడివాన జల ప్రళయం రాబోతుంది, త్వరగా రాబోతుంది. రావాలి, వచ్చి చేరాలి, రావాలి, వచ్చి చేరాలి. రక్షణ ఓడలోకి, రక్షణ ఓడలోకి. ఆమేన్. చూసారా? రక్షణ అనేది ఒక ఓడగా చాలా మందికి దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చారండి. ఆమేన్. మా తాతగారు కూడా రాశారు. ఏమని పాట? నడిపించునావా నడి సాగరమున దేవా, నవ జీవన మార్గమునా, నా జన్మ తరింపా. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓడకి మనకి ఒక కనెక్షన్ ఉంది. ఆమేన్.
హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ ఓడకి మనకి ఏదో ఒక కనెక్షన్ ఉంది. చెప్పండి అన్నమాట. ఈ ఓడకి మనకి ఏదో కనెక్షన్ ఉంది. రైటా? ఒక మనిషి క్రీస్తులోనికి రాగానే మనం చదువుకున్నాం, మనం చాలాసార్లు విన్నాం. క్రీస్తు గనక ఒకరి జీవితంలోకి వస్తే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్గా విడిపోతుందని. ఆమేన్. శకము ఎలా విడిపోయిందో, కాలం ఎలా విడిపోయిందో, ఒక్కొక్కరి జీవితం కూడా మనలోనికి క్రీస్తు రాగానే ఒక మార్పు ఉండాలి. ఆమేన్. అలా కానీ లేదా నిజముగా క్రీస్తు నీలోనికి రాలేదు నాన్న, చెక్ చేసుకో. క్రీస్తుని నమ్మాను అని చెప్పిన నాట, క్రీస్తుని నేను రక్షకుడిగా అంగీకరించాను అని చెప్పిన ఆ నాట, అంటే ఆనాడు ముందుకు గనక చూసుకుంటే తర్వాత జీవితానికి మనకే వ్యత్యాసం తెలియాలి. హల్లెలూయా. అలా లేదా పాత జీవితం ఇప్పటి జీవితం ఒకేలాగుందా? అది అసలు ఆ ఎన్కౌంటరే జరగలేదండి. మీకు అర్థమవుతుందా? ఆ ఎన్కౌంటరే జరగలేదు. అలా క్రీస్తు గనక జీవితంలోనికి వచ్చి నిజంగా ఆఫ్టర్ క్రైస్ట్ లైఫ్ ప్రారంభమైతే ఖచ్చితంగా అది ఒక ఓడ జీవితమే. ఓడ జీవితం. హల్లెలూయా. ఒక ఓడలోనికి వెళ్ళినట్టే. ఇదే మా ఓడ. ఓకేనా? దీపంలా ఉందా? బాలే కదా? ఎలా పెట్టినా? పైన పెట్టినా? రైట్, వచ్చింది. రైట్. ఇది మా ఓడ. ఎంటర్ అవుతున్నప్పుడు అంత డ్రైగానే ఉంటుంది, ఏం అర్థం కాదు. నీళ్ళు స్టార్ట్ అయినాయి రావడం, వర్షం రావడం స్టార్ట్ అయింది. అంతవరకు వర్షం అనే లేదా అలా రావడం, వర్షాన్ని చూసిన అనుభవం అక్కడ ఎవరికి లేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి తెలుసా? ఈ ఓడ భూమి మీద నుంచి లిఫ్ట్ అవ్వడం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. చెప్పండి, నన్ను లిఫ్ట్ చేయయ్యా. నన్ను లిఫ్ట్ చేయయ్యా. లిఫ్ట్ మీ లార్డ్. లిఫ్ట్ మీ లార్డ్. లిఫ్ట్ మీ లార్డ్. లిఫ్ట్ మీ లార్డ్. నీకు వస్తున్న సమస్యలు నీకు జల ప్రళయం లాగా అనిపిస్తాయి, నిన్ను ముంచి వేస్తున్నట్టుగా అనిపిస్తాయి, కానీ నీకు తెలుసా నువ్వు లిఫ్ట్ అవుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఓ కమ్ ఆన్. హల్లెలూయా. ఇది ఎవరు ఎంజాయ్ చేయగలరంటే ఆ ఓడలో నిజంగా ఉన్నవాళ్ళు. హల్లెలూయా. బయట ఉన్న వారికి ఇది అర్థం కాదు. ఇది అర్థం కాదు. ఇది ఎంత వరకు ఎలౌ చేయబడుతుందో తెలుసా? ప్రతి కొండ మునిగేంత వరకు అది ఎలౌ చేయబడుతుంది. హల్లెలూయా. 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 ఎంత వరకు ఎలౌ చేయబడుతుందండి? ప్రతి కొండ మునిగేంత వరకు. ప్రతి కొండ మునిగేంత వరకు. చెప్పండి, ప్రతి కొండ మునిగేంత వరకు. హల్లెలూయా. హల్లెలూయా. క్లెయిమ్ చేయండి. నా జీవితంలో ఎక్కడెక్కడ ఉన్నత స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా నీట మునుగునుగాక. ఆమేన్. 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 నా ప్రతి అతిశయ కారణమవుతున్న ప్రతి కొండ నీట మునుగునుగాక. ఆమేన్. నమ్మండి, ఆ ప్రతి అతిశయపు కొండకు పైగా ఆ నీళ్లు వస్తాయి, ఆ సమస్యలు వస్తాయి. నిన్ను ముంచడానికి కాదు, నిన్ను లిఫ్ట్ చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నాకు వస్తున్న ప్రతి సమస్య నన్ను లిఫ్ట్ చేయడానికే. ఆమేన్. ఆమేన్. నాకు ఆటంకంగా నిలబడుతున్న ప్రతి సమస్య దేనికి? లిఫ్ట్ చేయడానికి. ఎవరిని? నన్ను లిఫ్ట్ చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. క్లెయిమ్ చేయండి అమ్మా. Yes, Lord. శత్రువు ఓడిపోతున్నాడు. ఆమేన్. శత్రువు నిన్ను పడగొట్టినట్టుగా, దిగగొట్టినట్టుగా, నీకేమీ కూడా భవిష్యత్తు లేనట్టుగా చూపిస్తున్నాడా? అవన్నీ అబద్ధాలు. హల్లెలూయా. శత్రువు నీకు అబద్ధాలు చెప్తున్నాడు.
నమ్మకు వాటిని, ప్రభుని చూడు. చాలా మంది చెప్తారు యేసయ్యని నమ్ముకుంటే శోధనలు ఎక్కువ వచ్చేస్తాయి. నీ ముఖం శోధనలు ఎక్కువ, వాటిలో నువ్వు తేల్తావు. హల్లెలూయా. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఏమైంది? ఫోటో రావట్లేదా? సరే పర్వాలేదు, కలర్ రావట్లేదు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళకి అందరికి అర్థమవుతుంది, వదిలేయండి. దేవుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తారు. ఆమేన్. ఆమె మీరు ఇక్కడ ఉండండి. కమాన్, మీరు అందరు లిఫ్ట్ అవ్వాలి ఇప్పుడు. కమాన్. హల్లెలూయా. అమ్మ, ఈ ఓడలో ఉంటే ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. yes ఉన్నాం. ఉన్నారా? ఉన్నాం. ఆమేన్. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చెప్దామా? నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రార్థన చేద్దామా? yes ఎవరన్నా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రములు రాజా. అవును తండ్రి నాయన, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన, యేసయ్యా ఓడలో మమ్మల్ని నిలిపిన తండ్రి, ఓడలో మమ్మల్ని తండ్రి నాయన ప్రభువా యేసయ్యా ముందుగానే తెలిసి నాయన ప్రభువా మమ్మల్ని నిలిపి తండ్రి నాయన, మమ్మల్ని తండ్రి నాయన పైకి లేవనెత్తువాడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అవును తండ్రి నాయన, ఒక సమస్య మా ముందుందా అయ్యా, అందరికీ ప్రభువా ఇది ఆ సమస్య లాగానే కనిపించవచ్చు తండ్రి. మేము కుంగిపోతాం, పడిపోతామని తండ్రి నాయన, మునిగిపోతామని ప్రభువా అందరి కళ్ళకు కనిపించవచ్చు. కానీ అయ్యా ఓడలో ఉన్న మాకు తెలుసు తండ్రి, మాతో ఉన్నవాడు ప్రభువా యేసయ్యా తండ్రి నాయన, ఈ లోకములో తండ్రి నాయన సృష్టించిన వాడు అయ్యా ప్రభు పరమందున తండ్రి మాతో ఉన్నాడని ప్రభువా, ఈ సమస్య మమ్మల్ని లిఫ్ట్ చేయడానికి వచ్చిందని, మమ్మల్ని మా నెక్స్ట్ లెవెల్కి నడిపించడానికి వచ్చిందని ప్రభువా యేసయ్యా, మరొక మెట్టు మమ్మల్ని ఎక్కించడానికి వచ్చిందని ప్రభువా. అయ్యా ప్రభువా మేము ఎరుగులాగిన తండ్రి నాయన ఆ సమస్యలు ఇచ్చిన వాడా నీకు స్తోత్రములు తండ్రి. శోధన ఎందుకు కూడా ప్రభువా యేసయ్యా నిన్ను స్తుతించడి కృపను మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రములు తండ్రి నాయన యేసయ్యా. అయ్యా ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని లేవనెత్తువాడు, మా తలపైకెత్తువాడు నీవే, నీకు స్తోత్రములు అయ్యా ప్రభువా. ప్రతి సమస్య, ప్రతి శ్రమ, ప్రతి శోధన అయ్యా మమ్మల్ని నీలో ప్రభువా చెక్కుటకే కాల్చుటకే అయ్యా నీ యొక్క తండ్రి నాయన ప్రభువా నీవు నివసింప యోగ్యమైన మందిరముగా తయారు చేయుటకే నమ్ముచున్నాము తండ్రి. మీకు స్తోత్రములు అయ్యా, మీకు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా ప్రభువా మాలో ఉన్న ఏ ఒక్క చిన్న అనుమానము కూడా లేకుండా ప్రభువా వాటిని కూడా పూర్తిగా తుడిచిపెట్టుటకే తండ్రి నాయన యేసయ్యా అటువంటివి మాకు కలుగ చేయుచుండగా అందును బట్టి మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి యేసయ్యా. మమ్మల్ని పైకి లేవనెత్తువాడా, మమ్మల్ని లిఫ్ట్ చేయువాడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొని థ్యాంక్ యూ జీసస్ అని పలుకుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. yes father. ఆమేన్. హల్లెలూయా. రండి వెళ్దాం, ఇంకొక వచనం చదువుదాం. ఆదికాండం. జోష్న పిలుస్తున్నారు నానా పిలుస్తున్నారు, వాక్యం ఏంటుంది? ఉంది నాన్న, ఇల్లురా. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం, జెనసిస్ 6 ఓకే 17-18 వర్సెస్ చదువుకుందాం. 17-18 వచనాలు. ఆదికాండము 6వ అధ్యాయము 17-18 వచనంలో, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను, లోకమందున సమస్తమును చనిపోవును. ఒక్క నిమిషం, ఎలా చెప్తున్నారు? ప్రభు చెప్తున్నారండి. ఏమని? నేనే. వింటున్నారా? ఏమంటున్నారు? నేనే ఏం చేస్తానంటున్నారు? సమస్త జీవవాయువు గల ప్రతి దాన్ని నేను చంపేయబోతున్నా. ఏమని చెప్తున్నారు? సమస్తమును నేను నాశనం చేయబోతున్నాను, సమస్తమును నేను చంపబోతున్నాను. అయితే
అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీతో నా నిబంధన స్థిరపరచు. హల్లెలూయా. 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 ఈ రోజు ప్రభు అదే నీతో నాతో మాట్లాడుతున్నారు నాన్న. yes father. వింటున్నారా? యేసుక్రీస్తుని నమ్మడం, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించడం అంటే ఏంటో తెలుసా? ఆ రోజు నిబంధన స్థిరపరిచే దినం. ఆ రోజు దేవుడు మనతో చేస్తున్న నిబంధనను మనము కూడా యాక్సెప్ట్ చేసి ఇద్దరం ఒక ఒడంబడికలో నడవడానికి ప్రారంభిస్తున్న దినం. హల్లెలూయా. 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 అర్థమవుతుందా? ఎల్ఐసి వాడికి బోలెడన్ని పాలసీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. అన్నిటికీ నువ్వు సైన్ పెట్టావా? పెట్టలే. పోనీ భూమి మీద బతికే ఉన్నాంగా, ఎల్ఐసి ఏదో ఒక సైన్ పెట్టింటాంగా. ఎన్ని ఎల్ఐసీలు ఉండింటాయి ఒక్కొక్కరికి చెప్పండి? మినిమం ఒక 3-4 అయితే ఉంటాయి కదా, ఉంటాయా లేదా? ఒక 3-4 ఎల్ఐసి పాలసీస్ ఉన్నంత మాత్రాన ఎల్ఐసి వాడి దగ్గర ఉన్న ప్రతి పాలసీకి నువ్వు ఎలిజిబుల్ అవుతావా? నో. ఆ 3-4 కూడా ఎలా ఎలిజిబుల్ అయ్యావు? నువ్వు సంతకం పెట్టావు గనుక. నువ్వు ఆ రోజు నుండి, ఆ క్షణము నుండి నువ్వు దానిలో పాలిభాగస్తుడుగా మారుతున్నావు గనుక. అర్థమవుతుందా? సేమ్ ఎగ్జాక్ట్గా దేవుడు ఇస్తున్న రక్షణ, అవును ఆయన రక్షకుడే, ఆయన ఇస్తున్న రక్షణ నిజమే, కానీ మనం సైన్ చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం సైన్ చేసిన నాట నుండి ఆ ఒడంబడికలో మనం కూడా పాలిభాగస్తులం అవుతాం. అర్థమవుతుందా? సైన్ చేసింది నేనండి. నా కుటుంబం వాళ్ళకి ఎలా వస్తాయి డబ్బులు నేను చస్తే? అవునా? ఎగ్జాక్ట్గా అలాగనే చదవండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్లు ఆ ఓడలో ప్రవేశింపవలెను. హల్లెలూయా. అర్థమైందా? ఫ్యామిలీ ప్యాకేజ్ బాలేదా? ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ సత్యం మనకి ఈరోజు అర్థం అవ్వాలి. అందుకే నువ్వు క్రీస్తులోనికి రాగానే ఏదో శ్రమ వచ్చేసినట్టు, కుటుంబం అంతా కుదిపేసినట్టు అనిపిస్తుంది. నువ్వు లిఫ్ట్ అవుతున్నావు. ఆమేన్. 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 అర్థమైందా? yes. నాకే ఎందుకు ప్రభు ఇలా జరుగుతుంది? నీకే జరుగుతుంది, నువ్వే ఒడంబడిక చేసుకున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి ధైర్యం వస్తుంది? హల్లెలూయా. నాకు వస్తుంది, మీకు వస్తుందా? వస్తుంది. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేయండి, ప్రభా నేను సైన్ చేశాను నా కుటుంబం అంతలాగే. ఆమేన్. 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 అర్థమైందా? ఆమేన్. ప్రతి ఒక్కరు చేయబెట్టి చెప్పండి, ప్రభా నేను సైన్ చేస్తున్నా. ప్రభా నేను సైన్ చేస్తున్నా. నా కుటుంబం అంతా లాగయ్యా. నా కుటుంబం అంతటిని నా కుటుంబం అంతా ఓడలో ఉండాలయ్యా. నా కుటుంబం అంతా ఓడలో ఉండాలి. అది ఎంతటి శ్రమైన మమ్మల్ని లిఫ్ట్ చేయి ప్రభా. అది ఎంతటి శ్రమైన మమ్మల్ని లిఫ్ట్ చేయండి. లోకం అంతటిని నువ్వు చంపడానికి వస్తున్నావు, నన్ను బ్రతికించడానికే కదా. లోకం అంతటిని నువ్వు చంపడానికి వస్తున్నావు, నన్ను బ్రతికించడానికే కదా. ఆమేన్. ఆమేన్. మీకు అర్థమైందా? శత్రువు ఎలా చూపిస్తాడు తెలుసా? ఈ ఘనమైన కార్యాన్ని నీకు ఆపోజిట్లో చూపిస్తాడు. నానా చూసావా, ఆయన్ని నమ్ముకున్నాక నీకు ఎన్ని శ్రమలు వచ్చేసాయో. నువ్వు కష్టపడమే కాదు, మీ ఆయన కష్టపడుతున్నాడు, నీ భార్య కష్టపడుతుంది, నీ పిల్లలు కష్టపడుతున్నారు, ఇంత అవసరమా అని ఆయాస పడిపోయి చెప్తా ఉంటాడు. నువ్వు ఆయాస పడకు. హలో. హల్లెలూయా. అర్థమైందా? ఒక కీడుని చూపించి ఇది నీకు నష్టం అని చూపిస్తాడు. నో, పౌలుకు తెలుసు ఏది లాభకరమైనవి అవి నాకు నష్టమని. హల్లెలూయా. ఈ స్థాయికి వచ్చి ఒకసారి ఆలోచించు, నీకు అర్థమవుతుంది. ఆమేన్. ఆమేన్. ఇలా ఓడలోనికి ప్రవేశించిన తర్వాత ఒక పీక్ స్టేజ్ వచ్చేంత వరకు, మన భాషలో చెప్పాలంటే ప్రతి పర్వతం మునిగేంత వరకు
40 దినములు ప్రచండమైన వర్షం, మామూలు వర్షం కాదు. కింద నుంచి ఊటలు, పైనుంచి తూములు, అన్నీ ఓపెన్, అంత ప్రవాహం. కానీ ఓడ మాత్రం లిఫ్ట్ అవుతుంది, అది మర్చిపోదు. హల్లెలూయా. ఆమేన్. అలాంటి సమయం, అటువంటి సమయం ఒక దినం వచ్చిందండి. చెప్పండి, ఒక దినం వచ్చిందండి. ఒక దినం వచ్చింది. ఆ దినమే మనం చదువుకున్న దినం. హల్లెలూయా. ఏంటంటే అది ఇప్పుడు చదవండి. 8వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనము. ఆ, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? కనెక్షన్ దొరికిందా? దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. ఎస్. నేను ఒక మాట చెప్పనా, నోవాహుకి ఆ రోజు ఆ అవకాశం దేవుడు ఇవ్వలేదు. నోవాహుకు చెప్పారు, నీతో పాటు ఓడలో ఎక్కిన వారిని నేను రక్షిస్తానని. ఈ రోజు నువ్వు చదివిన లేఖన భాగంలో ప్రార్థిస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? నేను అందరినీ చంపుతానన్నారు. వీరందరి గురించి ప్రార్థించడానికి నీకు అవకాశం ఇచ్చారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. అంటే చావునకు విధింపబడిన వారందరినీ కూడా నీ చేతికి అప్పగించారు. ఎస్ మా. నువ్వు ఎంత మందిని వీలైతే అంత మందిని ఓడలోనికి తీసుకునే ఆమేన్. అవకాశం. హల్లెలూయా. పవిత్రమైన వాటిని అని చెప్పారండి ఇక్కడ మొత్తం. కానీ ఈరోజు ఇచ్చిన అవకాశం అపవిత్రమైన వాటిని కూడా రక్షించడానికి ఆయన చేతులు చాచి ఉంచారు. నీ ద్వారా, నా ద్వారా ఆ కార్యం జరగాలి అంటే నువ్వు క్రీస్తుని చూపించాలి, ఆయన రక్షణను నువ్వు చూపించాలి. ఏం చేస్తున్నావు? హల్లెలూయా. ఏం చేస్తున్నావు? నువ్వేం చూపిస్తున్నావు? నీ సమస్యలు చూపిస్తున్నావా? కాదు నాన్న, నీ సమస్యలు నీకు వచ్చింది దేనికి తెలుసా? నీ ఓడ లిఫ్ట్ అవ్వడానికి. ఆమేన్. కమాన్ నెక్స్ట్ చదవండి. ఆదికాండము 8వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం. ఆ, అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆమేన్. దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత నీళ్లు తగ్గిపోయేటట్లు గాలి వచ్చింది. మొట్టమొదటిగా ఫస్ట్ ఏమొచ్చిందండి? గాలి వచ్చింది. గాలి. రెండవది, ఏవేవైతే మూయడానికి ఓపెన్ అయ్యాయో అవన్నీ మూతపడ్డాయి. ఆమేన్. మూతపడ్డాయి. చెప్పండి, మూతపడ్డాయి. నువ్వు దేవునికి లోబడేంత వరకు అన్ని ఓపెన్ అయ్యే ఉండే. సమస్తమును, జీవము కలిగిన సమస్తమును చంపడానికి దేవుడు నిర్ణయించారు. మన చుట్టూ మనకి జీవనానికి ఆధారం అనుకుంటున్న సమస్తమును చంపేంత వరకు దేవుడు వాటన్నిటిని ఓపెన్ చేసే ఉంచుతారు. ఆ ఒక రోజు వచ్చిన తర్వాత అన్నీ మూతపడతాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మూతపడ్డాక ఏం జరిగిందట? మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. వర్షం కూడా నిలిచిపోయెను. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? నీకు సొల్యూషన్ అర్థమవుతుందా? నీకు ఎప్పుడు ఆగుతాయో అన్నీ అర్థమవుతున్నాయా? హలో, అర్థమవుతుందా? ఆ దినం వచ్చేంత వరకు అంతే. దేవుడు జ్ఞాపకం చేసుకుని దినం వచ్చేంత వరకు అలాగే ఉంటుంది. కానీ ఆ దినం వచ్చిన తర్వాత హల్లెలూయా, హల్లెలూయా, గాలి విసిరినట్టుగా దేవుడు కొన్ని పరిస్థితులను పంపిస్తారు. అప్పటి వరకు ఉన్న పరిస్థితులన్నీ అసలు ఇవి జరిగాయా అన్నట్లుగా ఆ గాలి వచ్చి సమస్తమును కూడా బాగు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏవి తెరుచుకున్నాయో అవన్నీ మూతపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ ఇంకా 8వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. హల్లెలూయా. అర్థమైందా?
నీకు ఇంత ఇబ్బందిగా అనిపించాయే ఈ పరిస్థితులన్నీ క్రమక్రమంగా ఏమవుతాయి? తగ్గుతూ వస్తాయి. ఇంకా 180 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా నీళ్లు తగ్గుతాయి. కానీ 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. అదండి మ్యాటర్. ఎంతకీ నువ్వు గ్రౌండ్ లెవెల్లో ఉన్నావు. నువ్వు ఓడ ఎక్కడ తయారు చేసుకున్నావు? గ్రౌండ్ లెవెల్లో నువ్వు ఓడను తయారు చేసావు. కానీ నీళ్లు తగ్గే టైంకి నీకు తెలీదు నువ్వు ఎక్కడుంటావు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మామూలుగా అయితే ఓడ పట్టుకుని ఎక్కు, బ్యాగ్ పట్టుకునే ఎక్కలేం, అవునా? బై గాడ్ ఈజ్ అలౌవింగ్ ఆల్ ద సిచ్యువేషన్స్. హల్లెలూయా. To lift upon the mountains. ఆమేన్, ఆమేన్. టు ల్యాండ్ ఆన్ మౌంటైన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎంతమందికి ధైర్యం వస్తుంది? ఇంకా వస్తుంది. ఇప్పుడు చూడండి, చదవండి. 5వ వచనము, నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచు. అంతే, చాలు. ఇదే నెల 10వ నెల. ఇప్పుడు కూడా ఇంకా ధైర్యం రాలేదా? వచ్చి నీళ్ళు 10వ నెల. ఏం జరిగింది 10వ నెల? క్రమముగా తగ్గుతూ ఏం జరిగింది? అయ్యో, మీరు పట్టుకోవట్లే ఆ పాయింట్ ని. మౌంటైన్ టాప్స్ కనిపించాయి. అదేంటి? హల్లెలూయా. హల్లెలూయా. నీకంటే నేనే ఎత్తు అని చెప్పిన ప్రతి మౌంటైన్ ఇప్పుడు నీ కింద. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాటిపైన. ఆమేన్. పెద్ద లిస్ట్ కనిపిస్తున్నాయి నాకు, మీకు కనబడట్లేదా? హల్లెలూయా. ఓ, ధైర్యంగా తీసుకోండి ఒక్కొక్క వాగ్దానాన్ని. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నారు నాన్న. హల్లెలూయా. నోవాహుతో చెప్పిన మాట, ఓడలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటే ఈ రేంజ్లో ఉంటే, ఓడ బయట ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటే ఇంకే రేంజ్లో ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఆగలేను, ప్రార్థన చేద్దాం ఇక్కడ ఆగి. అక్క ప్రార్థన అందుకోండి. అక్కకి ఇవ్వండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రిసీవ్ చేసుకోండి అమ్మా, అందరు రిసీవ్ చేసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. Thank you, Lord. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభువా, స్తోత్రం అయ్యా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. నోవహు ఓడ గురించి నాయన, నోవహు కుటుంబం గురించి ప్రభా స్తోత్రం తండ్రి. జల ప్రళయం గురించి ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా నాయన, ఓడ భూమి మీద తయారు చేయబడింది ప్రభా. జల ప్రళయం వచ్చినప్పుడు అది లిఫ్ట్ చేయబడింది తండ్రి. అది కొండ శిఖరముల మీద ఆగి ఉంది ప్రభా స్తోత్రం తండ్రి. మరి నీళ్లు తగ్గినప్పుడు ప్రభా అది నాయన కొండ శిఖరములకు పైగా నిలిచి ఉంది ప్రభా స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా నాయన. మీరు జ్ఞాపకం చేసుకుని నోవహు కుటుంబాన్ని మరియు ప్రభా నాయన అందులో ఉన్నటువంటి సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా స్తోత్రం తండ్రి. చావునకు విధింపబడిన వారిని ప్రభా నాయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. ప్రభా నాయన 10వ నెల 1వ తారీఖున ప్రభా నాయన స్తోత్రం తండ్రి. ప్రభా నీళ్లు తగ్గుతూ క్రమంగా తగ్గినప్పుడు ప్రభా కొండ శిఖరాలు కనిపించినాయి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ 10వ నెల ఉపవాస దినములలో ప్రభా, ఉపవాస ప్రార్థన పండుగల్లో తండ్రి ప్రభా నాయన, తండ్రి ప్రభా నాయన మేము కంటిన్యూ అవుతుండగా తండ్రి ప్రభా స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. ఈ రీతిగా ప్రభా నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారని మేము నమ్ముచు ప్రభా నాయన నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాము దైవమనికు స్తోత్రము తండ్రి.
స్తోత్రం రాజా. అన్నిటి మీద విజయాన్ని ప్రభా నాయన మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఆమేన్. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కటి ప్రభా నాయన మా పాదముల క్రింద త్రొక్కి ప్రభా నాయన మేము నిలబెట్టడానికై మీరు ఇచ్చిన కృప కొరకు రాజా నీకు స్తోత్రము తండ్రి, స్తోత్రం అయ్యా. స్తుతులు రాజా, మమ్మల్ని అందరినీ నాయన మీరు లిఫ్ట్ చేసినటువంటి విధానము కొరకు రాజా నీకు స్తోత్రము తండ్రి. ప్రభా అనేక మందిని ప్రభా నాయన నరకములో నుండి లాగగలిగినటువంటి వారముగా ప్రభా నాయన మీరు మమ్మలను నిలిపినందుకు నీకు స్తోత్రం అయ్యా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. ఇటు కృపకు ధన్యతకు ప్రభా నాయన స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా నాయన నీ పాద సన్నిధిలో సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. అర్థమవుతుందా? నీకు ఓడలోనికి రావడం అంటే క్రీస్తుతో ఆనాటి నుంచి నిబంధన ప్రారంభమైనట్టు. ఆమేన్. ఆయన రెడీగానే ఉన్నారు, కానీ నువ్వు చేయి పట్టుకున్న దినమే అది స్టార్ట్. హల్లెలూయా. ఎప్పుడైతే ఓడలోనికి వెళ్తామో ఇంకా పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. అది నిన్ను సంహరించడానికి కాదు, నిన్ను కాపాడడానికి. జల ప్రళయములు వస్తాయి, అది నిన్ను ముంచి వేయడానికి కాదు, నిన్ను లిఫ్ట్ చేయడానికి. ఆమేన్. సత్యం ఏంటో తెలుసా? నేటి వరకు ఆ ఓడ అరారోతు పర్వతం మీదనే ఉంది. హల్లెలూయా. అర్థం, ఒకసారి లిఫ్ట్ అవుతావు, ఇంకా అక్కడే ఉంటావు. హల్లెలూయా. నో కమింగ్ డౌన్, నో టర్నింగ్ బ్యాక్. ఇంకా హల్లెలూయా. మీకు అర్థమైందా? రుజువండి, రుజువులతో దేవుడు చూపిస్తున్నారు. అమ్మ, గొంగళ పురుగులు పసరు పురుగులు తినివేసిన పంటను మరలా ఇస్తానన్నప్పుడు పసరు పురుగులు కనబడ్డాయా లేదా? గొంగళ పురుగులు కనబడ్డాయా లేదా? మనమే సాక్షులం, అవునా? బటర్ఫ్లైస్గా మారుతున్న కాలం, అవకాశమే లేని సమయం, అర్ధరాత్రి 2 గంటలకి బటర్ఫ్లైస్ ఇంట్లో మనం చూసామా లేదా? చూసాం. అలాగైతే ఈ లేఖనాలన్నీ నిజం. ఇప్పుడు మనం అటువంటి నీళ్లు మన పరిస్థితుల్లో ఎవరికీ లేదు, మనం చూసామా లేదా? చూసాం. అయితే ఇది సత్యం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇంకేం రుజువు కావాలి? సరే, అవన్నీ పక్కకు పెట్టండి. 10వ నెల. హల్లెలూయా. 10వ నెల అండి. 10వ నెలలో ఉన్నాం మనం. హల్లెలూయా. ఈ 10వ నెల ఉపవాసాలు మనం ఎన్నడూ చెయ్యని విధంగా చేపిస్తున్నారు. హల్లెలూయా. ఎప్పుడైనా నాన్ వెజ్ మానేం మనం? హల్లెలూయా. లేదు. హల్లెలూయా. ఆ లెగ్ పీస్ చూసుకుంటే అలా ఉండిపోయేది. ఇప్పుడు ఏ పీసు లేదు, మనకి పీస్ ఉంది. హల్లెలూయా. అందులో ఆనందం లేదని అర్థమైందండి. హల్లెలూయా. హల్లెలూయా. అసలు అందులో సంతోషపడద్దని స్పెషల్ గైడెన్స్ మనకి కదా. తిండి అందు ఎవరికి సంతోషం లేదు. నిజంగా పెడతామన్న తినట్లేదండి పిల్లలు. నిజం. మమ్మీ అయితే వెనకాతలు తిరుగుతున్నారు ఇద్దరు చుట్టూ. కొంచెం తినండి అర్రా, కొంచెం తినండి అర్రా అండి. ఆహా, అస్సలు ముట్టనే ముట్టట్లేదు పిల్లలు. ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ సత్యమైనప్పుడు ఇది కూడా సత్యమే. ఆమేన్. నువ్వు ఏ కొండ శిఖరాలైతే నీకెంతవరకు ఎత్తుగా కనబడ్డాయో వాటి పైగా నువ్వు ఉండడం ఈ 10వ నెల నువ్వు చూస్తావు. ఆమేన్. అండ్ ఈ నాటి వరకు అది అక్కడే ఉండడం ఎంత సత్యమో, నిన్ను కూడా ఎవ్వరు ఇంకా పడగొట్టలేని విధంగా అక్కడ సెటిల్ అవుతావు. హల్లెలూయా. 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 వి రిసీవ్ ఇట్. హల్లెలూయా. అర్థమైందా? లాస్ట్ వీక్ వాక్యం ఏంటి? లాస్ట్ వీక్ వాక్యం ఏంటి? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అవునా? బలి ఎలా అర్పించాలి? దహన బలి చూసాం మనం. దహన బలి ఎలా అర్పించాలో చూసాం, అవునా? రండి, ఇదే అధ్యాయం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం చదవండి.
ఆదికాండము ఉమ్. 8వ అధ్యాయము ఉమ్, 20వ వచనము. ఉమ్, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి ఉమ్. పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను ఆ. కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. ఆమేన్. హల్లెలూయా దహన బలి అర్పించారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎంతగా కాపాడుతున్నారో, ఆయన ప్రణాళిక ఎంతగా నెరవేరుస్తున్నారో విన్నావు కదా. 10వ నెలే కదా. ఇక నెక్స్ట్ ఏం చేయాలి? దహన బలి బలి అర్పించాలి. అర్పించాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకి బలులు అంటే ఏం కావాలి? మాట విను. బలులు అర్పించుట కంటే మాట మాట వినుట శ్రేష్టము. శ్రేష్టం. హల్లెలూయా ఇంతవరకు మాట వినలేదేమో, ఇక విను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా ఇంతవరకు నిన్ను ఆపడానికి నీ ఎదురుగుండా నువ్వే పెట్టుకున్న అనేక కొండలు ఉన్నాయి నానా, కానీ ఇప్పుడు నువ్వు వాటికి పైగా ఉన్నావు. ఆమేన్. ఇక బలి అర్పించు. హల్లెలూయా పక్కవారిని చూసి చెప్పండి, ఇక బలి అర్పిద్దామా, ఇక బలి అర్పిద్దామా, ఇక మాట విందామా. ఇక మాట విందామా, అటు కూడా చూడండి, ఇక మాట విందాం. ఇక ఇటు మాట చూడండి, విందాం. ఇటు ఇటు మాట్లాడు, ఇక మాట విందాం. అంకుల్ అని అడుగు, అడుగు, అడుగురా. మన అంకులే, మంచి అంకుల్, నేర్పిస్తారు. అడుగు, మాట విందామా అని అడుగు. విందాం పర్ల్ అని చెప్పండి. పర్ల్ అని చెప్పండి. విందాం పర్ల్. హల్లెలూయా. హల్లెలూయా మాట వినుట శ్రేష్టం అండి. ఇంకా అయిపోలా, ఇంకొక వచనం ఉంది, చదవండి. అప్పుడు ఆ, 8వ అధ్యాయము 21వ వచనం. ఆ. అప్పుడు యెహోవా అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి. హల్లెలూయా ఏది ఇంపైన సువాసన? దహన బలి దహన బలి చేయి. అంటే మాట వినుట. మనం మాట వినుట ఆయన చూసినప్పుడు హల్లెలూయా ఆయన టెస్ట్ చేస్తారండి, మాట వింటారా లేదా అని. ఇదిగో ఒక అల్టిమేట్ టెస్ట్ ఏంటో తెలుసా? అబ్రహాంతో మాట్లాడిన మాటే, నీకు ఇష్టమైన, నీకు ఒక్కగానొక్క ఆ కుమార్ని నాకు ఇస్తావా అంటే, ఎస్ లార్డ్. ఎస్ మాస్టర్. నేను ఇప్పుడు కుమారుని అడుగుతారని చెప్పట్లా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీకు హృదయంలో అన్నిటికంటే ఇష్టమైనది ఏదో అదే అడుగుతారు. హల్లెలూయా ఇది తప్ప నేను అన్ని చేస్తాను ప్రభు అంటే ఆ పాయింట్కి వచ్చి అదే కావాలంటారు. హల్లెలూయా. హల్లెలూయా. విన్నారా? ఎస్ రెడీయా? వి ఆర్ రెడీ. అప్పుడు ఆ సువాసనను ఆగ్రాణించిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఆ వాసన కావాలి ఆయనకి. హల్లెలూయా. ఆ సువాసన కావాలి ఆయనకి. ఎస్ హల్లెలూయా. ఇంతవరకు ఈ ఒక్కటి నేను వినలేను ప్రభా, ఇక్కడ మాత్రం నేను లోబడలేను ప్రభా, మిగిలింది ఏదైనా ఓకే. నోనో, ఈ ఒక్కటి విను. ఆ ఒక్కటి ఆయనకు వచ్చే సువాసన పరిమళం భూమి మీద. ఓ గాడ్, ఈ రూమ్ లో పర్ఫ్యూమ్ వదిలితే ఈ రూమ్ లోనే తెలుస్తుంది, కానీ ఇక్కడ నువ్వు మాట వింటే ఆ పర్ఫ్యూమ్, ఆ స్మెల్ ఎక్కడ తెలుసు? పరలోకమునకు చేరుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్ ఆగ్రానించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? చదవండి. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. హల్లెలూయా. 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 ఇంతవరకు ఫాలో అయిన ప్రతి శాపం నువ్వు మాట వినడంను బట్టి బ్రేక్. ఆమేన్. 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 హల్లెలూయా. అది జనరేషన్ కర్సా, లేకపోతే మన వలన వచ్చిన కర్సా, బ్లడ్ లైన్ కర్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హల్లెలూయా. ఇట్స్ బ్రోకెన్ ఇన్ జీసస్. ఆమేన్. ఆమేన్. నువ్వు మాట వింటున్నప్పుడు ఆయన ఆగ్రహిస్తున్నారు. ఒక మాట చెప్పనా? ఆగ్రహించి ఇంకా ఊపిరి వదలకుండా ఆ రిటర్న్ ఊపిరిలోనే నీకు ఆశీర్వాదం ఇచ్చేస్తా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఆమేన్. 21వ వచనంలో ఇన్హేల్, ఆమేన్. ఆమేన్. కాదు 20లో 20వ వచనం. 20లో
ఇన్హేల్. ఇన్హేల్. 21 ఎక్స్హేల్. 21లో నో ఎక్సెల్. ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఊపిరి వదలట్లా, ఆ ఊపిరిలో నుంచి వాక్కు వదులుతున్నారు. ఆమేన్. ఆ వాక్కులో ఉన్న శక్తి చెప్తున్న మాట, ఇక మీదట భూమిని నేను ఇలా అంతేకాదు, ఇంకా ఉంది, చదవండి. భూమిని నరుల ఇక మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను అదేంటి, ఎక్కడ స్టార్ట్ అయ్యాం? ఆ, అక్కడే కదా. చెడ్డది. చూసారా, చెడ్డది. ఆలోచనలు చెడ్డవి, తలంపులు చెడ్డవి, ఊహలు చెడ్డవి. ఎక్కడ చెడ్డగా ఉన్నాయో వాటిని బట్టి మరలా శపించనంటున్నారు, నశింప చేయనంటున్నారు, నువ్వు మాట వినడం వల్ల. హల్లెలూయా. ఎంతమందికి ఈ అవకాశం నచ్చింది? ఇది సూపర్ అవకాశం అండి. హల్లెలూయా. నోవాహుకి ఇచ్చిన లెవెల్ ఎంతవరకు? నోవాహుకు ఆ ఓడలో ఉన్నంత వరకే లిమిటేషన్, మనకి అవధులు లేవు. ఒక మాట అడగనా, ప్రపంచం మొత్తంలో అప్పుడు రక్షణ ఓడలోనికి ఎక్కింది ఎంతమంది? 8 మంది. అంటే బయట ఉన్నది ఎంతమంది? లెక్కలేదు. 8 కంటే ఖచ్చితంగా. అవునా? అవునా కదా? ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటి? చావునకు విధింపబడిన వారందరి కొరకు. హల్లెలూయా. ప్రపంచం విస్తారంగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నశించిపోతున్న వారు విస్తారంగా ఉన్నారు. కమ్ ఆన్, స్టెప్ అవుట్. ఆమేన్. ఆమేన్. 8 మిలియన్. బిలియన్. సూపర్. కమ్ ఆన్, వెళ్దాం లోపలికి. చావునకు విధింపబడిన వారు కనిపించారా? ప్రార్థన చెయ్యి. మరలా నశింప చేయనన్నారు. కానీ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? మనం మాట వింటే. హల్లెలూయా. మనం ఓబే అయితే. మీకు ఈ కనెక్షన్ అంతా అర్థమైందా? అయితే లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కమన్, ముందుకు రండి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత జ్ఞానక్క ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరం చేతులు ఎత్తుదాం, తలలు పైకి ఎత్తుదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ఏకీభవిద్దాం ప్రార్థనలో. హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యో, ఈ జలములు నన్ను ముంచుటకు వచ్చినవి, ఈ శ్రమలు నన్ను ముంచుటకు వచ్చినవని ప్రభువా తండ్రి మేము కంగారు పడుతున్నాం. కానీ ఈ రోజు నీ వాక్య భాగం చేత మీరు మాట్లాడుచున్నారు. అవి మమ్ములను తండ్రి ఇదిగో అన్నిటికన్నా ఉన్నత స్థానములో నిలుపుటకే అని ప్రభువా మీరు మాట్లాడుచున్న దేవుడు. ఇదిగో జలములను చూచి మేము బెదురు వారై ఉండక దేవా నీతో నిబంధనను చేసుకుంటూ ప్రభువా ఆ ఓడలో ప్రవేశిస్తున్న వారిలో మేము ఉన్నప్పుడు నాయన నీవు మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్న దేవుడు అయి ఉన్నావు. అందుబట్టి మీకు వేలాది స్తోత్రాలు నాయన. నీవు మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటే నాయన అయా ఇదిగో నా హృదయములో ఉన్న ఆ తలంపులు బాల్యము నుండే చెడ్డవైనప్పటికీ దానిని బట్టి ఇక మీదట ఇదిగో నిన్ను నీ మీదకు నాశనము తీసుకురానని ప్రభువా మీరు నిబంధన చేస్తున్న దేవుడుగా ఉన్నావు నాయన. దేవా ఈ రాత్రి కాల సమయంలో నీతో నిబంధన చేసుకొని ఓడలో ప్రవేశిస్తున్న అనుభవంలోనికి వెళ్ళి ఇదిగో ఎత్తులోనికి నడిపించబడి 10వ నెలలో ఆ శిఖరములను పైన నిలుస్తున్న అనుభవంలో మేము ముందుముగా ప్రతి విధమైనటువంటి ఎత్తులన్నీ కూడా మా కింద ఉండునుగాక. ఇంతవరకు అపవాది మమ్మల్ని మోసం చేస్తూ ఈ శ్రమలు నీకెందుకు, ఈ కష్టాలు నీకెందుకని ప్రభా మోసపరచబడ్డాము నాయన. నో, అవి మమ్మల్ని పైకెత్తుటకు ఉన్నతమందు నిలబెట్టుటకని ప్రభా వాక్యము చేత ప్రభా మీరు ప్రత్యక్షతను ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. అటు స్థితిని ప్రభా మేమందరము పొందుకుందాము గాక. ఆ ఉన్నత స్థితిలో మేమందరము కూడా నిలబడదము గాక. అటు కృపలో మమ్మల్ని నడిపించమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. హల్లెలూయా.